చూస్తున్నారు కదా పిల్లల సందడి. మేమైతే ట్రిప్కి వచ్చాము నాగార్జున సాగర్. ఎర్లీ మార్నింగ్ చర్చ్కి అయితే వెళ్ళామన్నమాట. సాగర్ మాత చర్చ్కి అయితే వచ్చాము మేము ఫ్యామిలీ అందరం కలిసి. చర్చ్లో మాస్ చూసుకున్నాము. సో ఇక్కడ 7:30కే స్టార్ట్ అయిపోతుంది అనమాట. 7:30 నుంచి ఉంటుంది. సో మంచి డివోషనల్ ప్లేస్ అనమాట క్యాథలిక్స్కి. సో మేము ఎప్పుడు నమ్ముతాము అని చెప్పి మా డాడీ ప్రేయర్ చేసుకొని మొక్కుకున్నాడు అని చెప్పి మేమైతే వచ్చాము ఇక్కడికి ఫ్యామిలీతో కలిసి. చాలా బాగా ఎంజాయ్ చేసాము. మార్నింగ్ ఇలా చర్చికి వెళ్ళామన్నమాట. చర్చ్లో ప్రేయర్ అంతా స్టార్ట్ అయిపోయింది. 1 అవర్ పట్టింది మాకు. ఫైనల్గా అయితే చర్చ్ అంతా బ్లెస్సింగ్స్ అవన్నీ అయిపోయాక బయటకి అయితే వచ్చాము. ఇక్కడ ప్రేయర్ చేసుకొని ఆ క్యాండిల్స్ లైట్ చేసి కొబ్బరికాయలు కొట్టి కొంచెం అలా ప్రేయర్ చేసుకున్నాం అనమాట. సో పిల్లలు అయితే అప్పుడే స్టార్ట్ చేశారు అవి కావాలి ఇవి కావాలని చెప్పి. సో ఫైనల్గా అయితే మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. సాగర్ మాత చర్చ్ అయితే చాలా బాగుంటుంది. అందరు విజిటర్స్ వచ్చి చూస్తుంటారు. ఇక్కడ ఈ బుడ్డి దానికైతే హెయిర్ కూడా తీపిచ్చామన్నమాట. గుండు చేసాము మా అన్నయ్య వాళ్ళ పాపకి. చాలా బాగా చేయించుకుంది ఫస్ట్లో. తర్వాత చికాకు చేసింది. ఇంకా దానికి అర్థమైపోయింది ఏదో చేస్తున్నారు అని చెప్పి ఇంకా ఏడుపు స్టార్ట్ చేసింది. ఎలాగోలా అయితే గుండు కంప్లీట్ చేసామన్నమాట. సో నాగార్జున సాగర్ అయితే చాలా బాగుంటుంది. మేమైతే ఎవ్రీ ఇయర్ వస్తామన్నమాట ఇక్కడికి. చాలా బాగా ఎగ్జాక్ట్గా అనిపిస్తుంది అనమాట. సో ఫ్యామిలీ అందరం వచ్చి ఎంజాయ్ చేసాము. ఇక్కడ నేను నా హస్బెండ్ అయితే వచ్చి మళ్ళీ ఇక్కడ వాటర్లో ఎంజాయ్ చేద్దామని చెప్పి అయితే వచ్చామన్నమాట. సో నాగార్జున సాగర్ డ్యామ్ ప్రాజెక్ట్ చూడండి ఎంత బాగుందో. అందరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేనైతే కొంచెం మెమరీస్ క్రియేట్ చేసుకుందామని చెప్పి అయితే వచ్చాను. మాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. ఇంక ఇక్కడ నియరెస్ట్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయో గూగుల్ చేసుకున్నాము. నాగార్జున సాగర్ నుంచి ఆఫ్టర్నూన్ అంతా తిరిగి వచ్చి రూమ్లోనే ఆర్డర్ చేసుకొని ఫుడ్ అయితే తింటున్నాం అనమాట. వెజ్ మీల్సే దొరికాయి మాకు. ఫిష్ మాత్రం ఫ్రై చేయించుకొని వచ్చామన్నమాట. సో మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము. ఫుడ్ తినేసిన తర్వాత కొంచెం బయట చూద్దాము అని చెప్పేసి ఎత్తిపోతలకి అయితే వెళ్తున్నాం అనమాట. నాగార్జున సాగర్ ఎత్తిపోతలకి వెళ్తున్నాము ఫ్యామిలీ అందరం కలిసి. ఇక్కడ నుంచి మాకు అరౌండ్ 15 మినిట్స్ డ్రైవ్ పట్టిందనమాట. సో చూడండి ఎంత బాగుందో వాటర్ ఫాల్స్. ఇవి ఎత్తిపోతలు నాగార్జున సాగర్ చాలా సూపర్ ఎక్స్పీరియన్స్. కానీ మాకు దగ్గర నుంచి ఆ వాటర్ పట్టుకోవాలనిపించింది నాకు, కానీ అలో చేయలేదు. సో చాలా బాగా అనిపించింది. చూడండి వ్యూ పాయింట్ అయితే చాలా సూపర్గా ఉంది గైస్. సో మీరు కూడా ఎప్పుడైనా నాగార్జున సాగర్కి వెళ్ళాలి అనుకుంటే ఈ ఎత్తిపోతలు కూడా కవర్ చేసుకోండి. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ డిఫరెంట్ మెమోరీస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. సో మేమైతే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాము. లోపల చిన్న పార్క్ కూడా ఉందన్నమాట. సో ఫైనల్గా అయితే మొత్తం తిరిగి అయితే వచ్చాము. పిల్లలు కూడా చాలా బాగా ఎగ్జైట్ అయ్యారు. నాకైతే వాటర్ దగ్గరికి వెళ్ళాలనిపించింది గైస్, కానీ అలో లేదు. మనకి దూరం నుంచే చూసి వెళ్ళిపోవాలన్నమాట. చూడండి ఎంత బాగా అనిపించింది. నాకైతే అరకు వ్యూ అనిపించింది వాటర్ ఫాల్స్ ఇవన్నీ. అండ్ ఫైనల్గా అయితే పిల్లలు కూడా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ ఉయ్యాలతోటి. అండ్ ఫైనల్గా నేను కూడా మెమరీస్ క్రియేట్ చేసుకుందాము థింక్ చేశాను అనమాట. మంచిగా అనిపించింది. పిల్లలు అయితే ఏడుస్తున్నారు దిగు మేము ఎక్కాలి అని చెప్పి. ఫైనల్గా అయితే ఈ బుడ్డ వాళ్ళని ఇద్దరిని కూర్చోబెట్టి అయితే ఉయ్యాల ఊపాము. ఇదైతే మంచి ఎక్స్పీరియన్స్ గైస్. ఈ ట్రిప్స్ అయితే అమ్మో బాగుంది, కానీ ఎండలు అయితే మండిపోతున్నాయి బయట. చాలా ఘోరం అనిపించింది. మేము వెళ్ళింది 31st మే అయినా కూడా అస్సలు తగ్గేదే అన్నట్టు. అబ్బో చాలా బాగా ఉన్నాయి గాయస్ ఎండలు అయితే. సో మా నాగార్జున సాగర్ ట్రిప్ అయితే ఇలా ఎండ్ చేసాం. ఫైనల్గా అయితే చెక్అవుట్ చేసేసాం అనమాట. మేము బుక్ చేసుకున్న హోటల్ రూమ్స్ ఇవి. సో హరిత రిసార్ట్స్లో బుక్ చేసుకున్నాం అనమాట. సో ఫైనల్గా అయితే చెక్అవుట్ చేసి వెళ్ళిపోయాము అందరము. మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, మేము, మా అక్క వాళ్ళు డాడీతో కలిసి అయితే వచ్చామన్నమాట. వాళ్ళైతే ఎక్కేశారు కారు. చెక్అవుట్ చేసేసి ఇంకా మేము మా కార్ కోసం వెయిట్ చేస్తున్నాం గాయస్. మంచి మెమరీస్ అయితే క్రియేట్ చేసుకున్నాము ఈ ట్రిప్లో. కానీ ఉన్నది ఒక్క రోజే, కానీ మంచిగా అనిపించింది ఎక్స్పీరియన్స్ అదంతా. పాప కూడా గుండు చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. చూడండి మా అన్నయ్య వాళ్ళైతే ఎట్టికాలో వెళ్ళిపోయారు. అండ్ మేము కూడా మా కార్ కోసం వెయిట్ చేసాము. చూడండి ఇది వచ్చేసి వ్యూ పాయింట్ బయట నుంచి. ఈ బాల్కనీ నుంచి అయితే మంచి కనిపిస్తుంది సాగర్ వాటర్ ఇవంతా. మంచి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది గాయస్. సో రూమ్స్ అయితే మాకు ఓకే అనిపించాయి, కానీ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. పాతకాలం రూమ్స్ చాలా పెద్దగా అనిపించాయి. చూడండి మా ఫేసెస్ అయితే ఆల్మోస్ట్ వాడిపోయాయి. ఇంకా కార్ ఎక్కిన 1/2 అవర్కే పడుకుండిపోయాం గాయస్. సో ఇవి వచ్చేసి మా మెమరీస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దీపు ప్రణయ్ వ్లాగ్స్. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. మా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ గాయస్. బాయ్. లవ్ యూ.